ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకొనిస్తున్నాము. అయితే దేవుని పిల్లలారా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయనకి ఆది అంతం లేదండి. ఆయనకి సంసారము, భార్య, బిడ్డలు, ఆయనకి ఆస్తుపాస్తులు, బంగారం, కిరీటాలు, కత్తులు, ఆయుధాలు లేవండి. నోటు వాక్కు చేతే భూమిని, ఆకాశమును, గాలి, నీరు, అగ్ని, పంచభూతములు సృష్టించాడండి. సముద్రాన్ని గద్దించాడండి, గాలిని గద్దించాడండి. అయితే దేవుడు సర్వశక్తిమంతుడండి. మానవుడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు మనము కాయ కష్టం చేసుకుని, ఉద్యోగాలు చేసుకుని, వ్యవసాయం చేసుకుని, వ్యాపారం చేసుకుని ఈ భూమి మీద జీవిస్తుంటామండి. ఏదో రోజుని మనము ఈ భూమిని విడిచి వెళ్ళిపోయే ఒక టైం ఉంటుందండి. ఆ చనిపోయే రోజు ఎవరికీ తెలియదండి. అయితే మనం ఇక్కడ ప్రయాసపడుతూ, ఇక్కడ జీవిస్తూ, ఇంకా కొద్ది కాలం బతకాలి, ఇంకా కొద్ది కాలం బ్రతకాలని మనం ఆశిస్తుంటామండి ప్రతి మానవుడు. అయితే దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం మనం ఈ భూమి మీద చనిపోయి ఏదో రోజుని మరి వెళ్ళిపోతామండి. మరి ఎక్కడికి వెళ్తామండి? కొంతకాలం ఇక్కడ ఉండండి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అది ఆలోచిస్తున్నామా? లేదండి. ఏంటంటే ఆలోచన ఇచ్చేవారు ఇస్తున్నారు, ఆలోచించుకునేవారు ఆలోచించుకోలేని వారు ఆలోచించుకుంటలేదండి. అయితే ఆత్మకు సావు లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. కొన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయండి. ఆత్మ అంటే ఏంటండి? ప్రాణము. ప్రాణము కన్నా ఆత్మ. ఈ ఆత్మ అనేదే జీవింపజేస్తున్నదండి. శరీరం నిష్ప్రయోజనం అని బైబిల్ చెప్తుందండి. ఈ శరీరం మట్టి అండి. ఆ దేవుడు మట్టిని తీసి మలిసి బొమ్మగా చేసి బోరుది ప్రాణం పోసాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. మరి ఆత్మే జీవింపజేస్తున్నదండి. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోద్దో శరీరం నిష్ప్రయోజనం అండి. ఆ శరీరం ఏం చేస్తామండి? మనం కాల్ చేస్తాం, మట్టిలో కప్పెట్టేస్తామండి. కానీ అంతవరకే అంటున్నారా? కాదండి. ఆత్మకు సావు లేదండి. ఆత్మే జీవింపజేస్తున్నది కనుక ఆత్మకు దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడండి. మరి ఒకనాడు తీర్పు ఉంటుందండి ఆ దేవుడి దగ్గర. ఆ రెండో రాకల్లో యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకల్లో మనందరినీ ఎత్తుకుని పోయిన తర్వాత ఆ పరలోకంలో తీర్పు ఉంటుందండి. కుడి పక్కనే గొర్రెలు, ఎడం పక్కన మేకలు ఉంటాయండి. ఆ తీర్పులో మనము ఎవరైతే ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరిస్తారో వారికి ఆ నిత్యలోకం ఇస్తానంటున్నాడండి. ఆ నిత్యలోకం అంటే మహా గొప్ప పట్టణం అండి. ఆ యొక్క పట్టణములో ఆకలి దప్పుకులు ఉండవండి, అక్కడ ఏడుపులు ఉండవండి, సంతోషమైన జీవితం అనుభవిస్తామండి. అక్కడ జీవితకాలం అండి. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదండి, నిత్య జీవం అండి. మరి ఆ నిత్య జీవం కావాలంటే ఇక్కడ మనం ఎలా పడితే అలా బ్రతికేస్తే వస్తుందంటారా? మనకి ఓ చట్టం ఉందండి, ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగా నడాలండి. మరి ఆ తప్పు చేస్తే మనకి శిక్షలు లేవండి. మరి అక్కడ కూడా తీర్పు ఉందండి. మనుషుల్లోనే మనకి ఇంత తీర్పు ఉందంటే మరి దేవుడు ఇంకెంత తీర్పు ఉందంటారు? మరి మనం ఇక్కడ మనుషులుగా మనము తప్పు చేస్తే శిక్షించే తీర్పులు మనం పెట్టుకున్నామంటే సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అక్కడ చట్టం ఉందండి. అదే పరలోక రాజ్యం అండి. ఆ పరలోక రాజ్యం కావాలంటే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి. ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆ ప్రభువుని మనసుతో పెదాలతో ఒప్పుకుని హృదయంలో అత్తుకుని రక్షణ పొంది యథార్థంగా జీవిస్తే ఆ నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలారా, నిజం తెలుసుకోండి. ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించండి, మీ హృదయంలో హత్తుకోండి. ఆ యొక్క నిత్యలోకం చేరతారని మేము ఈ తపన, ఈ బాధ, ఈ ఆలోచన. కాబట్టి మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని పెద్దలు చెప్తారండి. ఆ యొక్క మరి మనం ఇక్కడ బ్రతుకుండగానే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని అంగీకరించి విశ్వసించి నమ్మి రక్షణ పొంది మరి మీరు ఆ నిత్య జీవం చేరతారని ప్రభువుని బట్టి మిమ్మల్ని బతిమాలి వేడుకొనిస్తున్నాం. మరి మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి. మరి అక్కడ మీకు వాక్యం చెప్తారండి సేవకులు. వెళ్ళి దేవుణ్ణి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఆమేన్. దయగల తండ్రి,